హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చేసి చాలా రోజులైపోయింది కదండీ! అందుకే ఈరోజు నుంచి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వంకాయ బఠానీ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్‌ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్‌ని వేసుకొని వేయించుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగాలి. కొంచెం టైం పడుతుంది. ఈ కర్రీ కోసం ముందుగానే నైట్ అంతా నానబెట్టుకున్న బఠానీని వాష్ చేసుకొని కుక్కర్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. వీడియోస్ పెట్టి చాలా రోజులే సో నాకు సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయింది కదండీ! ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉడికించుకున్న బఠానీని అయితే వేసుకుంటున్నాను. బఠానీని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఒక 5 మినిట్స్ వరకు కూడా దీన్ని కుక్ అవ్వనివ్వాలి. బఠానీ హెల్త్‌కి చాలా మంచిది కదండీ! మనము ఊరికనే ఉడికించి తినకంటే ఇలా అప్పుడప్పుడు కర్రీస్‌లో యూజ్ చేస్తుంటే పిల్లలకి హెల్తీ కర్రీ పెట్టినట్టు అవుతది. ఇది కొంచెం చూడండి బాగా ఫ్రై అయింది కదా! ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఈ వంకాయ ముక్కల్ని వేసుకొని దీన్ని బాగా వంకాయ అంతా మగ్గే వరకు కూడా వేయించుకోవాలి. ఎక్కువ చాట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాననమాట. అయితే ఈసారి కర్రీలోకి యూజ్ చేద్దామని చెప్పేసి కర్రీ చేస్తున్నాను. ఇవి వంకాయ ఇంకొంచెం బాగా వేగాలి. వంకాయ ముక్కలంతా కూడా మగ్గిపోవాలి. నేను ఈ కర్రీ చేసేటప్పుడు ఇది నచ్చుతదో లేదో అని చెప్పేసి అనుకున్నాను. ఎలా వస్తదో ఏంటా అనేసి. ఫైనల్‌గా అయితే కర్రీ బావుందండి. నచ్చిందనేసి అన్నారు మా ఇంట్లో అందరూ కూడా. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. మీరెవరైనా నా కర్రీని కనుక ట్రై చేసుంటే కనుక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ కర్రీని మీరు ఏ స్టైల్‌లో తయారు చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇది ఇంకొంచెం మగ్గాలండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. అలాగే కొద్దిగా అర టేబుల్ స్పూన్ గ గరం మసాలా వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అది బాగా కలుపుకొని ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి. చూసారు కదా! ఒక 10 మినిట్స్ వరకు కూడా బాయిల్ అవుతే సరిపోతది. ఇలా బాయిల్ అయిన దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ కర్రీ, బఠానీ అండ్ వంకాయ కర్రీ రెడీ అయినట్టేనండి. చూడండి మంచిగా కుక్ అయింది. రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ టైం ఇంకో కర్రీతో కలుద్దాం. బాయ్.